వెల్కమ్ టు రావుగారిల్లు. మరో టేస్టీ టిఫిన్ ఐటమ్ అండి ఇది. చిరుధాన్యాలతో చేసిన ఇడ్లీ ఊతప్పం. ఎలా చేయాలో చూపిస్తాను రండి. చూడండి, మినప్పప్పు 1 గ్లాసు, సామలు 1 గ్లాసు, బ్రౌన్ రైస్తో చేసిన రవ్వ 1 గ్లాసు తీసుకున్నానండి. వీటిని 7-8 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఈ రెసిపీకి పొట్టు మినపప్పే కాదండి, గుండు మినపప్పును కూడా వాడచ్చు. ముందుగా గ్రైండర్లో మినపప్పును రుబ్బుకోవాలండి. పప్పు మెత్తగా నలిగిన తర్వాత నానబెట్టుకున్న మిల్లెట్స్ రవ్వ వేసి 2 నిమిషాలు గ్రైండ్ చేయాలి. పిండి మరీ మెత్తగా ఉండకూడదండి, సాధారణ ఇడ్లీ పిండిలానే బరకగా ఉండాలి. చూడండి, పిండిని రాత్రంతా బయట ఉంచేసానండి. ఉదయానికి చక్కగా పులిసింది. రుచి సరిపడా ఉప్పు కలుపుకొని ఇడ్లీలు ఊతప్పాలు వేసుకోవచ్చండి. ఇడ్లీ ఎలా వేయాలో చూద్దామండి. ఇడ్లీ ప్లేటుకు నూనె లేదా నెయ్యి రాసి పిండిని పోయండి. ఇడ్లీ పాత్రలో 1/4 లీటర్ వరకు నీళ్లు పోసి ఈ ప్లేట్ పెట్టి మీడియం మంటపై 8 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి. చూడండి, మిల్లెట్ ఇడ్లీ రెడీ అయిపోయింది. ఈ పిండితోనే నేను ఊతప్పం కూడా వేసానండి. చిరుధాన్యాలు ఆరోగ్యానికి చాలా మంచివండి. వీటితో ఇలా రుచికరమైన వంటలు చేసుకోవచ్చు. మీరు కూడా ఈ రెసిపీలు ట్రై చేయండి, ఇంట్లో వాళ్లకు వడ్డించండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.